నైతిక విలువలు రాను రాను పడిపోవచ్చు దుస్థితికి చేరుకుంటున్న దినాలివి. మానవీయ బంధాలు ఊహించని మలుపులు తిరుగుచూ పతనావస్థకు చేరుకుంటున్నాయి. వీటి పర్యవసానమేమిటో దేవుని వాక్యం నుండి వినండి. దహించు అగ్ని ప్రసంగ మాలిక వాల్యూమ్ 5. ప్రసంగ అంశం అమ్నోను, నానాటికి చిక్కిపోయిన రాకుమారుడు. ప్రసంగికులు బ్రదర్ పి. ఇమ్మానేలు గారు, దైవారాధన రేడియో కార్యక్రమ వర్తమానికులు. ముందుగా ఒక పాట విందాం. జీవితమంటే మాటలు కాదు చెల్లెమ్మా, మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా. ఇది మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా. జీవితమంటే మాటలు కాదు చెల్లెమ్మా, మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా. ఇది మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా. నమ్ముకున్నాడు యోసేపు, అమ్ముకున్నారు అన్నలు. నమ్ముకున్నాడు ఏశావు, మోసగించాడు యాకోబు. నమ్ముకున్నాడు యోసేపు, అమ్ముకున్నారు అన్నలు. నమ్ముకున్నాడు ఏశావు, మోసగించాడు యాకోబు. ఈ అన్నల నమ్మే కంటే, ఈ అన్నల నమ్మే కంటే అన్న యేసుని నమ్ముకో. రాజ్యం నీదే మేలుకో, పరలోకం నీదే ఏలుకో. జీవితమంటే మాటలు కాదు చెల్లెమ్మా, మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా. ఇవి మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా. నమ్ముకున్నాడు యేసయ్య, అమ్ముకున్నాడు శిష్యుడు. పాపుల కొరకై వచ్చాడమ్మ, ప్రాణాలే తీశారమ్మా. నమ్ముకున్నాడు యేసయ్య, అమ్ముకున్నాడు శిష్యుడు. పాపుల కొరకై వచ్చాడమ్మ, ప్రాణాలే తీశారమ్మ. ఈ మనుషులలోనే, ఈ మనుషులలోనే మమతలు లేవు. మంచితనానికి రోజులు కావు, సమయం మనకు లేదమ్మా. ఇక త్వరపడి యేసుని చేరమ్మా.
జీవితమంటే మాటలు కాదు చెల్లెమ్మా, మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా, ఇవి మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా. ప్రియమైన సోదరి సోదరులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున శుభములు తెలియజేయచూ ఉన్నాను. ప్రస్తుతం మన చుట్టూ ఉన్న సమాజంలో జరిగే వాస్తవాలను వింటున్నప్పుడు, చూస్తున్నప్పుడు, వార్తాపత్రికలో చదువుతూ ఉన్నప్పుడు ఇంత ఘోరమైన మనుషులుంటారా అని అనిపిస్తూ ఉంది. అంతగా చెడిపోయింది ప్రస్తుత తరం. మీడియా అంతగా అభివృద్ధి చెందని దినాలలో ఎక్కడ ఏం జరిగినా తెలిసేది కాదు. ఇప్పుడు చీమ చిట్టుకుమన్న రేడియోలో వినిపిస్తుంది, టీవీలో కనిపిస్తూ ఉంది. మానవ జ్ఞానం నేడు ఎంతగా అభివృద్ధి చెందిందో మానవ హృదయం కూడా అంతగా దిగజారిపోయింది. అనుబంధాలు, అనురాగాలకు అర్థమెరుగునిది ప్రస్తుత సమాజం. ప్రేమ స్థానాన్ని డబ్బు మింగేసింది, అనుబంధాలను స్వార్థం కబళించింది. అప్పటి మనిషి ఎవరూ లేని ఒంటరి జీవి, ఇప్పటి మనిషి అందరిలో అన్నింటిలో ఒంటరివాడు. ఇక లైంగిక సంబంధాల విషయానికొస్తే శృంగారం విచ్చలవిడి అయ్యింది. అనేక కుటుంబాలలో జీవిత భాగస్వాముల మధ్య పవిత్రత పతనమైంది. నమ్మకత్వం నశించింది. 100 ఏళ్ల పంట నెలల్లోనే వాడిపోతుంది. సంసార పుట్టి తీరం చేరకుండానే మునిగిపోతూ ఉంది. ఫలితం తల్లిదండ్రుల హృదయాలకు కోత, పిల్లలకు తండ్రో తల్లో కొరత. ఈ రోజుల్లో స్త్రీ పురుష భేదం లేకుండా అందరికీ స్వతంత్ర భావన అలవడింది. మనుషులు ఇష్టానుసారంగా బ్రతకడం నేర్చారు. దీనికి తోడు సినిమాలు, టీవీలు, అశ్లీల సాహిత్యం. శృంగారంలో వావి వరసల భావన సన్నగిల్లుతుంది. అక్రమ సంబంధాల వార్తలు, వావి వరుసలు లేని వ్యక్తుల వార్తలు పత్రికల్లో చదువుతూ ఉంటే మనుషులు రాను రాను జంతువులవుతున్నారనిపిస్తుంది. న్యూస్ పేపర్లో వచ్చే ఉత్తరాలు చూడండి. నేను మా కజిన్ను ప్రేమించాను, ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం, మా వివాహాన్ని సమాజం ఆమోదిస్తుందా, భవిష్యత్తులో మా పిల్లల పరిస్థితి ఏమిటి అంటూ పేపర్ వాళ్లను సలహాలడుగుచూ వ్రాసే ఉత్తరాలు నేటి సమాజ పోకడకు అద్దం పడుతూ ఉన్నాయి. ఈ మధ్య పేపర్లో ఒక వార్త చదివాను. ఒక యువ జంట వేర్వేరుగా ఉరివేసుకొని చనిపోయారు. వీరిద్దరూ అన్నదమ్ముల పిల్లలే, వరుసకు అన్నా చెల్లెళ్ళు. వీరు క్లోజ్గా ఉంటున్నా అన్నా చెల్లెలే కదా అని ఎవరూ అనుమానించలేదు. గాని వీరి క్లోజ్నెస్ చివరకు ప్రేమకు దారితీసింది. ఆలస్యంగానైనా ఆకులు పట్టుకున్న పెద్దలు అర్జెంటుగా అమ్మాయికి సంబంధం మాట్లాడి పెళ్లి ఖాయం చేశారు. ముహూర్తం రోజున ముస్తాబైన పెళ్లి కూతుర్ని చూసిన ప్రేమికుడు ఆమె తనకు కాకుండా పోతుందని భావించి ఉరివేసుకొని చనిపోయాడు. అతని మరణ వార్త విని అందరితో పాటు అతన్ని చూడ్డానికి వెళ్లిన పెళ్లి కూతురు విగత జీవిని చూసి నా కోసమే కదా చనిపోయింది అనుకుని ఒంటరిగా తాను ఇంటిలోనికి వెళ్లి ఫ్యాన్కు ఉరివేసుకొని చనిపోయింది. ఇద్దరూ చచ్చారు కాబట్టి పీడబోయింది అని అనుకోవచ్చు గాని చీడబోలేదుగా. ఇది నేటి సమాజంలోని కొందరి బ్రతుకు. అయితే ఇది నేటి జాడ్యం కాదు. హృదయం చెడిపోయిన మానవ సమాజంలోని ప్రతి తరంలో ఇలాంటి దుష్కామ ప్రవర్తన బుసలు కొడుతూనే ఉంది. అయితే దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో, పాపానికి తగిన ప్రతిఫలం ఎలా ఉంటుందో బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన ఒక సంఘటన ఆధారంగా క్షుణ్ణంగా తెలుసుకుందాం. ముందుగా ప్రభు సహాయాన్ని కోరదాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధమైన మీ నామమునకు స్తోత్రములు. మానవులమైన మా మేలు కోరి మీరు మాకందించిన పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం కొరకై మీకు స్తోత్రములు. మా జీవిత సంక్షేమం కోసం, దిద్దుబాటు కోసం అందులో మీరు వ్రాయించిన ప్రతి మాట కొరకై మీకు స్తోత్రములు. నిజమే తండ్రి, మీ వాక్యం మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగు. ఇట్టి మీ వాక్యము నుండి మేము చదువుకోబోయే విషయాలను మాకర్థమగులాగున మీ ఆత్మ సహాయమును అనుగ్రహించండి. పాపాంధకారములోనున్న వారికి వెలుగు ప్రసాదించి మీ వాక్య శక్తి చేత విముక్తులను చేయండి తండ్రి. ఈ మాటలు వారి హృదయాలను తాకి ఫలించినట్లుగా సహాయము చేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయము 1-4 వచనాలు చదువుచూ ఉన్నాను. దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామారను ఒక సుందరవత్యగు సోదరి ఉండగా దావీదు కుమారుడగు అమ్నోను ఆమెను మోహించెను. తామారు కన్యకై ఉన్నందున ఆమెకు ఏమి చేయవలనను దుర్లభమని అమ్నోను గ్రహించి
చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి చిక్కిపోయెను. అమ్నోనుకు మిత్రుడొకడుండెను. అతడు దావీదు సహోదరుడైన షిమ్యాకు కుమారుడు. అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహుకపటము గలవాడు. అతడు, రాజకుమారుడవైన నీవు నానాటికి చిక్కిపోటకు హేతువేమి? సంగతి నాకు తెలియజెప్పవా అని అమ్నోనుతో అనగా, అమ్నోను, నా తమ్ముడగు అబ్షాలోము సహోదరైన తామారును నేను మోహించి ఉన్నాను అని అతనితో చెప్పెను. ప్రియులారా, ఇది ఒక రాజకుమారుడి చరిత్ర. దావీదు అనే రాజుకు అనేక మంది భార్యలు ఉన్నారు. ఫలితంగా అతనికి అనేక మంది కుమారులు కలిగారు. వీరిలో మొదటివాడు అమ్నోను, ఇంటికి జ్యేష్ఠ కుమారుడు. ఈ అన్నదమ్ములకు ఒక సహోదరి ఉంది. ఆమె పేరు తామారు. ఈమె బహు సౌందర్యవతి. దావీదు మరో కుమారుడైన అబ్షాలోము, తామారు ఒకే తల్లి పిల్లలు. అమ్నోను తామారును మోహించాడు. తండ్రి ఒక్కడే గాని తల్లులు వేరు. తామారు అమ్నోనుకు చెల్లెలవుతుంది. అంటే అమ్నోను చెల్లెలునే మోహించాడు. ఎంత ఘోరమైన విషయం! నాగరికత అభివృద్ధి చెందిన నేటి సమాజంలో కూడా అక్కడక్కడ ఇలాంటి అనాగరిక సంఘటనలు, ఇలాంటి అనాగరిక వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉన్నారు. వీరెవరో సభ్య సమాజానికి దూరంగా అడవిలో బ్రతికే మనుషులు కాదు సుమా. ఆధునిక వస్త్రాలు ధరించి, ఆధునిక వాహనాల్లో ప్రయాణిస్తూ, ఆధునిక ఉద్యోగాలు చేస్తూ, ఆధునిక ఇళ్లలో బ్రతికే ఆధునిక మనుషులు. అయితే లాభమేమిటి? మనుషులు ఆధునికం, మనసులు ఆటవికం. కనీసం అడవి మనుషులకున్న కట్టుబాట్లు, సాంప్రదాయాలు కూడా వీరికి ఉండవు. భ్రష్టత్వమే వీరి సాంప్రదాయం, బరితెగించి బ్రతకడమే వీరి జీవితం. వినడానికి కర్ణభేరికి కఠినంగా ఉన్నా ఇవి ప్రస్తుత సమాజంలోని వాస్తవాలు. ఇలాంటి వార్తలు వింటున్నప్పుడు, ఇలాంటి వ్యక్తులను చూస్తూ ఉన్నప్పుడు ఎటుపోతుంది ఈ సభ్య సమాజం అని అనిపించక మానదు. ఇది నాగరికత వెరివేళమా, పాశ్చాత్య సంస్కృతి ప్రభావమా, కంప్యూటర్ యుగపు కంప? ఇవి ఏవి కానే కావు. ఇది చెడిపోయిన మానవ హృదయ నైజం. చెడిపోయిన హృదయం చెడిన పనులని ఆలోచిస్తుంది, ఆకర్షిస్తుంది, వాటినే చేయిస్తుంది. దీనికి నాగరికత అనాగరికతతో సంబంధం లేదు. చాలామంది మనల్ని పాశ్చాత్య సంస్కృతి చెడగొడుతుంది అని అంటారు. ఇది బాధ్యతారాహిత్యమైన ఆరోపణ. మన తప్పిదాలను ఇతరులపైకి నెట్టే ప్రయత్నమే. పాశ్చాత్య సంస్కృతి మనల్ని చెడగొడుతుందంటే మన సంస్కృతి అంత బలహీనమా? సరే, మనల్ని పాశ్చాత్యులు, విదేశీయులు చెడగొడితే వారిని ఎవరు చెడగొట్టారు? ఇక వారిని చెడగొట్టిన వారిని ఇంకెవరు చెడగొట్టారు? పక్షిని తలపైన ఎగిరిపోతుందంటే నీ ప్రమేయం లేదు, నీ బాధ్యత లేదు. గాని అది నీ తల మీద గూడు కట్టిందంటే దానికి నువ్వు అవకాశం ఇచ్చావనే కదా. కనుక మనలను ఏ సంస్కృతి చెడగొట్టదు. మనల్ని చెడగొట్టేది మన హృదయమే. విదేశీ హృదయమైనా, స్వదేశీ హృదయమైనా, హృదయం మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. అమ్నోను వరుసకు తన చెల్లెలను మోహించడం దుష్కామ కోరిక. గమనించండి, పాపేచ్ఛ హృదయ జనితమే గాని పరప్రేరితం కాదు. పాపం మనిషి కనులకు గ్రుడ్డితనాన్ని కలుగజేస్తుంది. పాపపు బానిస విచక్షణను కోల్పోతాడు. తాను చేసేది కరెక్టే అనుకుంటాడు. దుష్టునికి వాని మనస్సే వాని చట్టం. అసంగతమైన వాంఛను కడుపులో దాచుకున్న అమ్నోను చింతాక్రాంతుడై రాను రాను చిక్కిపోతూ ఉన్నాడు. అతడి చింత రాజ్యం కోసం కాదు, ప్రజల సంక్షేమం కోసం, అంతకంటే కాదు, తన పాపేచ్ఛను ఎలా నెరవేర్చుకోవాలి అని. నేడు అనేక మంది యువకుల చింత ఇదే కదా. వారికి చదువును గురించి, భవిష్యత్తును గురించి, తల్లిదండ్రుల గురించి కాదండి చింత. శరీర వాంఛలను ఎలా నెరవేర్చుకోవాలి అనే చింతనే. అది వారిని ముంచేంత వరకు చింతిస్తారు. యవనస్తులారా, మానండి మీ పనికి మాలిన చింతలను. మీ చదువుపై, మీ భవిష్యత్తుపై, మీ ప్రవర్తనపై దృష్టి పెట్టండి. యవన ప్రాయంలోని మీ ప్రశస్త సమయాన్ని, ప్రశస్త జీవితాన్ని పాడు చేసుకుంటే భవిష్యత్తులో పశ్చాత్తాపపడాల్సి వస్తుంది. మీ మనస్సులో ఉన్న పాపపు తలంపుల గూడును శుభ్రం చేయండి. సోమరిగా ఉండకండి. తామారు కన్యక. ఆమె రాజుగారి కోటలో భద్రత మధ్య ఉంటుంది. కాబట్టి ఆమెను సమీపించడం చాలా కష్టం. గనుక ఏమీ పాలుపోక అమ్నోను చింతాక్రాంతుడయ్యాడు. చింతాక్రాంతుడు మాత్రమే కాదు, రాను రాను చిక్కిపోతున్నాడు. చింత చిక్కిపోవటకు కారణమైంది. అంటే అమ్నోనుకు భోజనం రుచించటం లేదు. అమ్నోను రాజకుమారుడు, కోరిన తిండి తినవచ్చు గాని అవన్నీ అమ్నోనుకు తినబుద్ధి కావట్లేదు. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను, తమ దోషముల చేతను బాధ తెచ్చుకొందురు. భోజన పదార్థములు వారి ప్రాణమునకు అసహ్యము. వారు మరణద్వారములను సమీపించుదురు అని 107వ కీర్తన
18-19 వచనాల్లో వ్రాయబడినట్లుగా పాపం తలకెక్కిన అమ్నోనుకు అన్నం కడుపుకెక్కడం లేదు. ఆలోచనలే అతని తిండి, ఊహలే అతని నీరు. రాను రాను చిక్కిపోతూ ఉన్నాడు. పాపం ప్రధానంగా మనసుపై ప్రభావం చూపుతుంది, తరువాత శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. మొదటిగా హృదయం చెడుతుంది, తదుపరి దేహం చెడిపోతూ ఉంది. అమ్నోను సోమరి వాని బుర్ర సైతాను కర్మాగారమని అన్నారు పెద్దలు. అందుకే అమ్నోను మనస్సులో అవాంఛిత ఆలోచనలు ఉద్భవించాయి. లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపలి నుండే బయలు వెళ్లి మనుషుని అపవిత్రపరచును అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం నుండి 23వ వచనం వరకు. నరుని హృదయాలోచన వాని బాల్యం నుండి చెడ్డది అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనం. యవనుడైన అమ్నోను చెడ్డ ఆలోచనలు కలిగినవాడు. అమ్నోనుకు ఒక స్నేహితుడున్నాడు, పేరు యెహోనాదాబు. ఇతడు అమ్నోనుకు స్వయాన పెదనాన్న కుమారుడు. దాయాదే తన పినతండ్రి రాజైన దావీదు కుమారులతో కలిసి రాజుగారి కోటలోనే ఉంటూ ఉన్నాడు. ఈ యెహోనాదాబు అమ్నోను పరిస్థితిని గమనించి, రాజకుమారుడవైన నీవు నానాటికి చిక్కిపోటకు హేతువేమి అని అడిగాడు. అప్పుడు అమ్నోను తన పరిస్థితిని గురించి యెహోనాదాబుకు చెప్పాడు. సాధారణంగా మన సుఖదుఖాలను మన స్నేహితులకు చెబుతాం. అమ్నోను స్నేహితుడైన ఈ యెహోనాదాబు బహు కపటం గలవాడు అని వ్రాయబడింది. కపటం గలవాడు ఎంత స్నేహితుడైనా తన సుఖం, ఇతరుల నాశనం కోరుతాడు. కపటికి పరులు బాగా బ్రతకడం ఇష్టముండదు. వారిని ఏదో విధంగా కష్టాల్లోనికి నెడతాడు. స్నేహితులు 2 రకాలు. మొదటిగా మన మేలు కోరే స్నేహితుడు, రెండవది మన కీడు కోరే స్నేహితుడు. మన మేలు కోరే స్నేహితుడు మనకు మంచి సలహాలు చెబుతాడు, కొన్నిసార్లు అవి మనకు నచ్చకపోయినా. మన కీడు కోరే స్నేహితుడు మాత్రం మనకిష్టమైన సలహానే చెబుతాడు, అది మనకు కీడు చేస్తుందని తెలిసినా కూడా. యెహోనాదాబు 2వ రకం స్నేహితుడు, కీడు చేసే స్నేహితుడు, స్నేహితుని నాశనం కోరే స్నేహితుడు. రాజకుమారుడవైన నీవు నానాటికి చిక్కిపోటకు కారణమేమి, నాతో చెప్పవా అని యెహోనాదాబు అమ్నోన్ను అడగ్గా, అమ్నోను వెంటనే తన మనసులోని మాట బయటపెట్టి, నేను నా తమ్ముడగు అబ్షాలోము సహోదరైన తామారును మోహించి ఉన్నాను అని చెప్పాడు. మామూలుగానైతే అమ్నోను మాటలు విన్న వెంటనే యెహోనాదాబు అతన్ని గద్దించి, ఇది దుర్మార్గం బాబు, ఆ పిల్ల నీకు చెల్లెలే, నాకు చెల్లెలే. నువ్వు యువరాజు కదా, నీకు కొదువేముంది? ఈ రాజ్యమంతటిలో ఉన్న అందగత్తెల్లో నీకిష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకో, నేను కూడా మీ నాన్నకు చెప్పి సహకరిస్తానులే అని అమ్నోనుకు బుద్ధి చెప్పాల్సింది. గాని ఈ కపటి అందుకు విరుద్ధంగా వ్యవహరించాడు. ఇతడు అమ్నోను నాశనం కోరాడు, తామారు జీవిత నాశనం కోరాడు. మొత్తం మీద ఇతని వ్యవహారాన్ని పరిశీలిస్తే తన చిన్నాయనైన దావీదు కుటుంబ పతనాన్ని కోరాడు. ఎందుకో గాని చాలా కుటుంబాలలో అన్నదమ్ముల పిల్లలకు పడదు. దాయాదులే శత్రువులు. తమ రక్త సంబంధీకులు తమ గోత్రం వారు బాగుపడుతుంటే ఓర్వలేరు, అసూయపడతారు. పైకి బాగానే ఉన్నట్లు కనిపించినా లోపల మాత్రం గోతులు త్రవ్వుతూనే ఉంటారు. యోనాదాబు సరిగ్గా ఇదే పని చేశాడు. అమ్నోనుతో అతడేం చెప్పాడో చూడండి. సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయము 5వ వచనం. నీవు రోగే ఉన్నట్లు వేషం వేసుకుని నీ మంచం మీద పండుకొని ఉండుము. నీ తండ్రి నిన్ను చూచుటకు వచ్చినప్పుడు నీవు నా చెల్లెలైన తామారు చేత సిద్ధపరిచిన భోజనము నేను భుజించున్నట్లు ఆమె వచ్చి నేను చూచుండగా దానిని సిద్ధము చేసి నాకు పెట్టునట్లు సెలవిమ్మని అడుగుమని అతనికి బోధింపగా అమ్నోను పడక మీద పండుకొనెను. చూడండి, బలహీనులకు ఎలాంటి స్నేహితులు తోడవుతారో. అమ్నోనులో పాపాగ్ని అప్పటికే మండుతూ ఉంది. యోనాదాబు దానికి ఆద్యం పోశాడు. అమ్నోను ఇప్పటికే చిక్కిపోయాడు. యోనాదాబు అతనికి ఇంకా చిక్కిపోయే ఆలోచన చెబుతూ ఉన్నాడు. ప్రియులారా, ఈ రోజుల్లో అనేక మంది యువతి యువకులు చెడిపోటకు కారణం మొదటిగా వారి చెడు తలంపులు, రెండవదిగా వారికి తగిన ఆలోచనకర్తలు లేకపోవడమే. అనేక మందికి మంచి స్నేహితులకు బదులుగా సొమ్ము కాజేసి దారి తప్పించే నాసిరకం స్నేహితులే తోడవుతున్నారు. ఈ రోజుల్లో చాలా మందికి ఎలాంటి స్నేహితులుంటారో తెలుసా? అంతా తిరుగుబోతులు, తిండిబోతులు,
త్రాగుబోతులు, తగాదగాళ్ళు, జోదగాళ్ళు. చాలా మంది స్నేహితుల వల్లే చెడిపోతూ ఉన్నారు. స్నేహితుల వల్ల మద్యపానం నేర్చుకుంటున్నారు. స్నేహితుల వల్ల చెడు అలవాట్లు నేర్చుకుంటున్నారు. ఈ స్నేహితులకు ఎంత ప్రేమంటే సొంత డబ్బు ఖర్చు పెట్టి లేని అలవాట్లు నేర్పిస్తారు. ఇక వాటిని మరిగినోడు మురిగిపోవాల్సిందే. ఈ సందర్భంగా మన విద్యా కేంద్రాలను తప్పకుండా గుర్తు చేసుకోవాల్సిందే. యువతి యువకులను ప్రయోజకులుగా తీర్చిదిద్దే కొన్ని యూనివర్సిటీస్ అక్రమ కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. ఈ యూనివర్సిటీస్లో రాసుకునే పెన్తో పాటు పొడుచుకునే సూదులు, మాదక ద్రవ్యాలు కూడా అందుబాటులో ఉంటాయి. హెరాయిన్, కొకైన్ వంటి మత్తు పదార్థాలు వినియోగ విద్యార్థులకు లభ్యమవుతూ ఉంటాయి. ఇక త్రాగుడంటారా? ఫ్రెండ్స్ బర్త్డేకు మందు, పార్టీలో మందు, వీకెండ్స్లో మందు, బూత్ సినిమాలు, పేకాట, వ్యభిచారం, ఒకటేమిటి ఇలాంటి సకల దుర్గుణాలను స్నేహితుల దయవల్ల ఇక్కడే నేర్చుకొని బయటికి వస్తారు అనేక మంది. ఇంతేకాదండి, స్నేహితుల వలన దొంగలుగా మారిన వాళ్ళు, స్నేహితుల వలన నరహంతకులైన వారు, స్నేహితుల వల్లే సెంట్రల్ జైలు పాలైన కూడా చాలా మంది ఉన్నారు. ఈ సమయమందు ఈ మాటలు వినుచున్న ప్రియ సోదరి సోదరుడా, విశేషించి ప్రియ యవనస్తుడా, నీ తలంపులు ఎలా ఉన్నాయి? మంచి తలంపులా, చెడు తలంపులా? నీ స్నేహితుడెవరు? నిన్ను పడగొట్టి చెడగొట్టేవాడా, లేక నిన్ను నిలవబెట్టేవాడా? నీ స్నేహితుడు నిజంగా నీకు హితుడా, లేక దురితుడా? నీ స్నేహితుడు నిన్ను దారి తప్పించేవాడా, లేక దారిలోనికి తెచ్చేవాడా? నీ స్నేహితుడు నీ దురాలోచనలను ఖండించి బుద్ధి చెప్పేవాడా, లేక ప్రోత్సహించేవాడా? జాగ్రత్త, పాపము చేయుటకు నిన్ను ప్రోత్సహించేవాడు నీకు స్నేహితుడు కాదు, నీ శత్రువు. నీ స్నేహితుడు చెడ్డోడైతే మరో చెడ్డోడిని తయారు చేస్తున్నాడని గ్రహించు. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును అని బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది. స్నేహితునికి పాడు చేయడమే కాదు, బాగు చేసే సామర్థ్యం కూడా ఉందని బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది. సామెతల గ్రంథం 27వ అధ్యాయము 17వ వచనములో, ఇనుము ఇనుము చేత పదునగును, అట్లు ఒకడు తన చెలికానికి వివేకం పుట్టించును అని వ్రాయబడినది. సాధారణంగా స్నేహితుల మాట వింటారు గనుక స్నేహితుడు దారి తప్పుతూ ఉంటే స్నేహితుడే అతన్ని దారిలోనికి తేగలడు. ప్రియ సోదరుడా, నీవెలాంటి స్నేహితుడివి? బాగు చేసేవాడివా, పాడు చేసేవాడివా? నీ స్నేహితులను చెడగొట్టి నువ్వు బాగుపడాలనుకుంటే నువ్వు స్నేహితుడివి కాదు, మోసగాడివి. జాగ్రత్త, నీ క్రియలకు తగిన ఫలం నువ్వు అనుభవిస్తావు. తన పాపపు కోరిక తీర్చుకున్నటకు యోనాదాబు చెప్పిన సలహా అమ్నోనుకు బాగా నచ్చింది. అందుకే అతడి బోధ ప్రకారం మంచమెక్కి దుప్పటి కప్పుకున్నాడు అమ్నోను, అనగా రోగి అయినట్లు నటించాడు. గుర్తుంచుకోండి, నువ్వు శోధనకు మనసిచ్చినప్పుడు నీకనుకూలంగా చెప్పే బోధకులను, పరిస్థితులను, పరిసరాలను తోడు చేస్తాడు సాతానుడు. ప్రమాదాన్ని పసిగట్టి జాగ్రత్త పడితివా సరి, లేకుంటే పతనం పొంచి ఉంటుంది. అమ్నోను రోగి అయ్యాడని అతని తండ్రి రాజైన దావీదునకు సమాచారం అందింది. వెంటనే తన జ్యేష్ఠపుత్రుని పరామర్శించుటకు వచ్చాడు దావీదు. తాను నిజంగానే రోగి అయినట్లు తన తండ్రి ఎదుట యెహోనాదాబు దర్శకత్వంలో అమోఘంగా నటించాడు అమ్నోను. అంతేకాదు, నా చెల్లెలకు తామారు చేతి వంటకము నేను భుజించినట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా నా కొరకు 2 రొట్టెలు చేటుకు పంపుమని అమ్నోను తన తండ్రితో చెప్పాడు. ఇది యోనాదాబు స్క్రిప్టే. పలికింది అమ్నోను, పలికించినవాడు యోనాదాబు. తన సుపుత్రుని మనవిన్న రాజైన దావీదు మేలు కీడులను యోచింపక వెంటనే తన కుమార్తెైన తామారును అమ్నోను యొద్దకు పంపాడు. తన అన్న జబ్బుపడ్డాడని, తన వంటే కోరుకున్నాడని, తాను వండి పెడితే మామూలు మనిషి అవుతాడని ఎంతో ప్రేమించి మంచి మనసుతో పరిచయం చేయడానికి అమ్నోను దగ్గరికి వచ్చింది తామారు. అసలే బహు సౌందర్యవతి. అందున ఆ రోజు రాకుమార్తెలు ధరించి ప్రత్యేకమైన వస్త్రాలు ధరించింది. ఇంకెంత చక్కగుందో! ఆమె వచ్చి వంట చేస్తుండగా మానవ మృగం అమ్నోను మంచంపై పడుకొని తదేకంగా ఆమెనే చూస్తూ ఉన్నాడు. ఆమె వంట కంటే ముందుగా చూపులతో ఆమె తినివేస్తూ ఉన్నాడు. ప్రమాదాన్ని కొంచెమైనా పసిగట్టని తామారు తన పనిలో నిమగ్నమైంది. వంట పూర్తయ్యాక తన అన్నకు వడ్డించుటకు వెళ్ళింది. కామంతో కళ్ళు మూసుకుపోయిన అమ్నోను వావి వరుసలను మరిచి తల్లిలా తనకు వండి వడ్డించిన చెల్లి చేతిని పట్టుకొని బలత్కరించాడు. అన్నా, నన్ను అవమానపరచవద్దు, ఇట్టి జారకార్యం నువ్వు చేయవద్దు. నాకు కలిగే అవమానం నేనెక్కడ దాచుకొందును? ఇది మనకు తగదు. ప్రజలందరి దృష్టిలో నువ్వు దుర్మార్గుడవవుతావు అంటూ వారించి చిన్నదైనా పెద్ద మనసుతో చెప్పిన బుద్ధి మాటలు ఆ దుర్మార్గుడి కఠిన హృదయాన్ని కాసింతైనా కదిలించలేకపోయాయి. లేడికూనపై విరుచుకుపడే క్రూర జంతువలే మానవత్వాన్ని మరచి విచక్షణ కోల్పోయి నిస్సహాయురాలైన తామారును పాడు చేసి తన మృగవాంఛ తీర్చుకున్నాడు అమ్నోను.
పాపానికి కనికరం ఉండదు, దానికి బానిసైన వాడికి తలకాయ ఉండదు. పాపపు బానిస నీచుడు. గడ్డి మేసే జంతువుకైనా కృతజ్ఞత ఉంటుంది, ఒక్క ముద్ద వేస్తే కుక్క సైతం విశ్వాసం చూపుతుంది. కానీ కామంతో కళ్ళు మూసుకుపోయినవాడు తనకు కూడుబెట్టిన వారిని కాటు వేస్తాడు. అయ్యో, ఎంత విచారం, ఎంత విషాదం! కొన్ని నిమిషాల ముందు కళకళలాడిన రాకుమారి రాబందు చేతిలో గువ్వవలే చితికిపోయింది. బంగారు భవిత బుగ్గిపాలైంది. అమ్నోను అనే పేరుకు నమ్మకస్తుడు, నమ్మదగినవాడని అర్థం. కాని ఇతడు నమ్మకద్రోహి. నమ్మించి తండ్రిని మోసగించాడు, నమ్మించి చెల్లెలను మోసగించాడు. తన క్రియల వలన తన పేరుకే మోసం చేసుకున్నాడు. కంచే చేను మేసినట్లుగా కాపాడవలసిన వాడే కాలరాచాడు. నమ్మక ద్రోహికి వారు వీరనే తేడా లేదు. నమ్మక ద్రోహి ఎవరికైనా ద్రోహం చేస్తాడు. ప్రియులారా, నేడు మనం ఎవ్వరినీ నమ్మలేని సమాజంలో బ్రతుకుచూ ఉన్నాం. ఎవరి నుంచి ప్రమాదం ఉండదని భావిస్తామో సరిగ్గా వారి నుండి కోలుకోలేని దెబ్బ తగలవచ్చు. తల్లిదండ్రులారా, మీ పిల్లల విషయమై జాగ్రత్త. యెహోనాదాబులు మీ పిల్లలను చేరకముందే వారి పరిస్థితిని పసిగట్టి సలహాలు ఇవ్వండి. అంతేకాదు, మీ పిల్లల ప్రవర్తన మీద ఒక కన్నేసి ఉంచండి. మనవాళ్లేనను, దగ్గర బంధువేనను, తెలిసిన వారేననే అతి నమ్మకం అన్ని వేళల పనికిరాదు. ఎవరో పరుల నుంచి కాదు, నీ ఉప్పు తిన్నోడే నీకు ముప్పు తేవచ్చు. గనుక చేతులు కాలక ముందే జాగ్రత్త పడండి. ప్రియ యవన సోదరి, జాగ్రత్తమ్మా. నువ్వు చక్కని దానివా? మంచిది. అయితే నీ అందం నీకు ఉరి కాకుండా చూసుకో. మీకెంత నమ్మకస్తులని అనిపించినా సరే ఎవరిని గుడ్డిగా నమ్మకండి. కంకి ఎర్రగైతే కన్నెరగై సమాజంలో మనం బ్రతుకుచూ ఉన్నాం. ఎవరిని నమ్మకస్తులమని అనుకుంటామో వారిలోనే ఒక అమ్నోను ఉండవచ్చు. ఏది సురక్షిత స్థలం అనుకుంటామో అక్కడే ఘోరం జరగవచ్చు. అందుకే విశేషించి ఒంటరి సమయాల్లో తగిన వివేకంతో జాగ్రత్త పడండి. ఆపద ఎప్పుడూ చెప్పిరాదు. తామారు ఏమారితే జీవితమే తారుమారవుతుంది. బలిమి చేత తన వాంఛ తీర్చుకున్న అమ్నోను ప్రవర్తన ఎలా ఉందో చూడండి. 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 15, 16, 17 వచనాలు. అమ్నోను ఇలాగు చేసిన తరువాత ఆమె ఎడల అధికమైన ద్వేషము పుట్టి, అది వరకు ఆమెను ప్రేమించినంత కంటే అతడు మరి ఎక్కువగా ఆమెను ద్వేషించి లేచిపొమ్మని ఆమెతో చెప్పగా, ఆమె నన్ను బయటకు త్రోసివేయటం వలన నీవు నాకిప్పుడు చేసిన కీడు కంటే మరి ఎక్కువ కీడు చేయకుమని చెప్పినను, అతడు ఆమె మాట వినక తన పనివారిలో ఒకరిని పిలిచి, దీన్ని నా యొద్ద నుండి వెళ్ళగొట్టి తలుపు గడియ వేయుమని చెప్పెను. అమ్నోనుది విపరీతమైన వింత ప్రవర్తన. అది వరకు ఆమెను చిక్కిపోయేంతగా ప్రేమించినవాడు ఒకసారి ఆమె తనకు చిక్కగానే ఆమెపై ఇష్టాన్ని కోల్పోయాడు. అతనిలోని గాఢ ప్రేమ విపరీత ద్వేషంగా మారింది. కారణం, అమ్నోను మనిషిని కాదు ప్రేమించింది, ఆ మనిషి శరీరాన్ని. మనిషిని మనిషిగా చూసేవాడు మనిషిని గౌరవిస్తాడు. మనిషిని వాడుకోవడానికి మాత్రమే ప్రేమించేవాడు తన అవసరం తీరాక ద్వేషిస్తాడు. ఈ రోజుల్లో అనేక మంది యువతి యువకులు ప్రేమ పేరుతో మోసపోతున్నారు. ఇది ప్రేమ కాదు, మోహం. ప్రేమ ప్రేమ అంటూ వెంటబడేవారు కేవలం అవతలి వ్యక్తి శరీరాన్ని మాత్రమే ప్రేమిస్తూ ఉంటారు. వాళ్ళు తమ చేతికి దొరికి తమ మోజు తీరాక ఏదో ఒక వంకతో మోసం చేస్తారు. ఇది నిజమైన ప్రేమేనని భ్రమించి ప్రేమికులకు శరీరాన్ని అప్పగించిన వారు తుదకు అపరాధ మనస్సు బ్రతకాల్సి వస్తుంది. నిజమైన ప్రేమెన్నడూ అవతలి మనిషిని భక్షించదు, గౌరవిస్తూ ఉంది. అమ్నోను తామారును పాడు చేశాడనే విషయం రాజైన దావీదుకు తెలిసి బహురౌద్రుడయ్యాడు. నిజమే, ఇది సామాన్యమైన సంగతి కాదు గదా. అయితే అమ్నోను దుర్మార్గాన్ని దావీదు ఖండించలేదు, అతన్ని దండించనూ లేదు. దావీదు మౌనం వహించాడు. అయినా దావీదు మౌనానికి కారణం లేని విషయం కాదు గదా ఇది. బహుశా దావీదుకు అమ్నోను మీదున్న అధిక ప్రేమ కావచ్చు. కొన్ని కుటుంబాల్లో పిల్లలు చెడిపోవటకు కారణం తల్లిదండ్రుల మితిమీరిన ప్రేమే. పెద్ద కుమారుడనో లేదా చిన్న కుమారుడనో లేదా చిన్న కుమార్తెనో ఆ పిల్లలు ఏం చేసినా పట్టించుకోరు, గద్దించరు, శిక్షించరు. ఇతరులు వారిని ఏమన్నా సహించరు. ఇలాంటి పిల్లలకు అడ్డు అదుపు ఉండదు. బెత్తం వాడని తండ్రి తన కుమారునికి విరోధి. కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడగును అని బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 24వ వచనం. పిల్లల్ని ప్రేమించే తల్లిదండ్రులు అవసరాన్ని బట్టి వారిని శిక్షించాల్సిందే, గద్దించాల్సిందే. ఏ తప్పు చేసినా శిక్షించకుండా నేడు నువ్వు పెంచే పిల్లలే రేపటి నీ శత్రువులు, నువ్వు తలదించుకోవడానికి కారకులు. అమ్నోను వ్యవహారాన్ని పరిశీలిస్తే ఈ విషయాలు మనకు అర్థమవుతాయి. ఇప్పుడు అమ్నోను ఎంత చేసినా శిక్షించని దావీదు
ఇక బాల్యంలో అతని మీద దెబ్బబడనిచ్చి ఉంటాడా? సామెతల గ్రంథంలో వ్రాయబడిన వాక్యం ప్రకారం తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడు, జ్ఞానం కలవాడు తండ్రిని సంతోషపెడతాడు, జ్ఞానం కలవాడు తన ప్రవర్తనను కాచుకుంటాడు. అమ్నోను తండ్రి శిక్షకు గురి కాలేదు గనుక జ్ఞానం లేనివాడయ్యాడు. ఫలితంగా తండ్రిని సంతోషపెట్టలేకపోయాడు, తన ప్రవర్తనను కాపాడుకోలేకపోయాడు. తన తండ్రికి రౌద్రాన్ని, తన కుటుంబ సభ్యులందరికీ మనోవ్యధను కలిగించాడు. మరో విషయం, ఈ ఒక్క అమ్నోనే కాదు, దాదాపు దావీదు కుమారులంతా క్రమశిక్షణ లేనివారే. దావీదుకు ఎప్పుడూ యుద్ధాలు, యుద్ధ వ్యూహాలు, చాలా బిజీ. బహుభార్యలో అనేక మంది పిల్లలు. వీరందరినీ క్రమంగా పెంచే సమయం ఎక్కడ? పైగా వీరందరూ రాజకుమారులు. ఇక వీరికి చెప్పేదెవరు? దావీదు తన దేశంలోనూ చుట్టుపక్కల దేశాల్లోనూ చాలా పేరు గలవాడు, యుద్ధవీరుడు, జయశాలి. అయితే దావీదు రచ్చ గెలిచాడు గాని ఇంట ఓడిపోయాడు. ఈ రోజుల్లో చాలా మంది తండ్రుల పరిస్థితి ఇదే. వీళ్ళెప్పుడు బయట బిజీ బిజీ బిజీ, ఇంట్లో పిల్లలు మాత్రం గజిబిజీ. సమాజంలో తండ్రికెంతో పేరుంటుంది, కాని పిల్లల ప్రవర్తన బాగుండదు. సోదరుడా, నువ్వు ప్రపంచాన్ని జయించినా నీ పిల్లలకు క్రమశిక్షణ లేకుంటే ప్రయోజనమేమిటి? నువ్వు అందరినీ సంపాదించుకొని నీ పిల్లలను పోగొట్టుకుంటే లాభమేంటి? నీ పనులను వాయిదా వేసుకోవచ్చు, లేదా ఇంకొకరికి చెప్పి చేయించుకోవచ్చు, గాని తండ్రిగా నీ బాధ్యత నీవే నెరవేర్చాలి. ఇది ఎవరికి బదిలీ చేయలేని బాధ్యత. ఇందులో విఫలమైతే నీ కుటుంబమంతా పతనమే. దావీదు అమ్నోన్ను ఏమీ అనలేకపోవటకు మరో కారణం ఉంది. అమ్నోను దావీదు ప్రథమ పుత్రుడు. అమ్నోను తల్లి పేరు అహినోయం. ఈమె మాత్రమే గాక దావీదుకు ఇంకా కొందరు భార్యలు ఉన్నారు. అంటే అమ్నోనుకు చాలా మంది చిన్నమ్మలున్నారన్నమాట. అయితే అమ్నోనుకు ఈ మధ్య ఒక క్రొత్త చిన్నమ్మ కనిపిస్తుంది. ఆమె పేరు బత్సేబా, బహు సౌందర్యవతి. ఆమెను దావీదు ఎలా రాబట్టుకున్నాడో అమ్నోనుకు బాగా తెలుసు. ఆమె తన సైనికుని భార్య అని కూడా కనికరించక ఆమెను తన నగరికి రప్పించుకొని ఆమెతో వ్యభిచరించి అంతటితో ఆగక ఆమెను తనదానిగా చేసుకొంటకు కుయుక్తి చేత యుద్ధంలో ఆమె భర్తను చంపించాడు దావీదు. ఇది అందరికీ తెలుసు. ఈడు వచ్చిన అతని పిల్లలకు తెలుసు. తానే ఇంత ఘోర కార్యం చేసి ఉండగా ఇక తన కుమారుని ఏ ముఖం పెట్టుకొని దండిస్తాడు? ఒకవేళ దావీదు నోరు తెరిచి అమ్నోన్ను ఏమైనా అంటే, ఇది నీవు నేర్పిన విద్యే గదా నాయనా అని అనగలడు. నిజమే, అమ్నోను తన వాంఛ తీర్చుకొనుటకు సరిగ్గా తన తండ్రి పద్ధతిని అనుసరించాడు. రాజైన దావీదుకు మరో స్త్రీ కావలసి వస్తే దేశంలో ఎంతమంది లేరు? తన ఉప్పు తిని బ్రతికే సైనికుడి భార్య కావలసి వచ్చిందా? ఆమె సౌందర్యానికి ముగ్ధుడైన దావీదు అన్ని మరచి ఆమెను కోరుకున్నాడు. అలాగే రాకుమారుడైన అమ్నోనుకు ఒక యువతి కావలసి వస్తే రాజ్యంలో ఎంతమంది లేరు? తనకు చెల్లెలు వరుసయ్యే తామారే కావలసి వచ్చిందా? తామారు అందమును బట్టి అమ్నోను అన్ని మరిచి ఆమెను కోరుకున్నాడు. దావీదు బత్సెబను తన ఇంటికి రప్పించుకున్నట్లు అమ్నోను కూడా సరిగ్గా తండ్రి ఫార్ములాని అనుసరించి మాయరోగం పేరుతో తామారును తన ఇంటికి రప్పించాడు. మా అయ్యే ఇంత తప్పు చేస్తే లేంది, ఇక నేను చేస్తే తప్పేముంది అని అనుకున్నాడు అమ్నోను. దావీదు గట్టున మేస్తే అమ్నోను ఏకంగా నడిచేలోనే మేశాడు. ఓ తల్లిదండ్రులారా వినండి, మీ పిల్లలకు మీరే మార్గదర్శులు. అది మంచిదైనా చెడ్డదైనా మీ పిల్లలు మీ దారిలోనే నడుస్తారు, మీ అడుగుల్లోనే అడుగు వేస్తారు. మీ పిల్లల కళ్ళను మీరు మూయలేరు. వారు మిమ్మల్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు. నేను చెడ్డదారిలో నడుస్తున్నా నా పిల్లలు మంచి దారిలో నడవాలి అని నువ్వు కోరుకోవచ్చు, గాని నీ రూట్ మారకుండా నీ పిల్లల రూట్ ఎలా మారుతుంది? తల్లిదండ్రులు తమ జీవితాల ద్వారా పిల్లలకు చెప్పకనే చెప్పే మౌన బోధకులు. తల్లిదండ్రులు తమ జీవితాల ద్వారా పిల్లలకు చెప్పకనే చెప్పే మౌన బోధకులు. తల్లిదండ్రులు మంచివారైతే పిల్లలకు మౌనంగానే మంచిని బోధిస్తున్నట్లు, తల్లిదండ్రులు చెడ్డవారైతే మౌనంగానే చెడు బోధిస్తున్నట్లు. తన పిల్లల చేతనే మద్యం తెప్పించుకునే త్రాగుబోతు తండ్రి తన పిల్లలకు చెప్పకనే ఏం చెబుతున్నట్లు, మీరు కూడా భవిష్యత్తులో బ్రాంతి షాప్ వాళ్ళను బ్రతికించండరా అనే కదా. వ్యభిచారులైన తల్లిదండ్రులు తమ పిల్లలకు చెప్పకనే ఏం చెబుతున్నట్లు, వివాహంలో పవిత్ర జీవితం అవసరం లేదనే కదా. తన భర్తను ఎదిరిస్తూ తిక్కలోడిగా చూసే భార్య తన కూతురుకు చెప్పకనే ఏం చెబుతుంది, భర్తను ఏమంతా గౌరవించాల్సిన అవసరం లేదనేగా. భర్తను వదిలిపెట్టి తనకిష్టమైనట్లుగా బ్రతికే స్త్రీ తన కూతురుకి చెప్పకనే ఏం చెబుతుంది, రేపు నువ్వు నీ మొగుణ్ణి వదిలిపెట్టినా నాలాగా హాయిగా బ్రతకొచ్చనేగా. భార్యను వేధించి హింసించే భర్త తన కుమారునికి ఏం చెబుతున్నట్లు, భార్యను ఏమాత్రం మనిషిగా ప్రేమించాల్సిన అవసరం లేదనేగా. ప్రియులారా గమనించండి, పిల్లలు తల్లిదండ్రుల మాదిరిని చూస్తారు, అనుసరిస్తారు. అయితే అక్కడక్కడ దీన్ని కొంచెం వ్యతిరేకత కనిపిస్తుంది కదా. అంటే తల్లిదండ్రులు మంచివారు కాకున్నా పిల్లలు బంగారం లాంటి వారు ఉన్నారు కదా. మరి దీనికేమంటాం? నిజమే, కొన్ని కుటుంబాల్లో ఇది వాస్తవమే.
కానీ మంచి ఎప్పుడూ మైనారిటీ తక్కువే. తల్లిదండ్రుల చెడు పిల్లల మీద ప్రభావం చూపినంతగా వారి మంచి వారి పిల్లలపై అంతగా ప్రభావం చూపదు. తల్లిదండ్రుల మంచి కంటే వారి చెడే పిల్లల మీద ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంది. ఉదాహరణకు, దావీదు ఎంతో దీనుడు, దేవుణ్ణి ఎంతగానో ప్రేమించి ఆరాధించేవాడు. దావీదు సితార చేతపట్టి గళమెత్తాడంటే పరలోకం పరవశించాల్సిందే. దావీదు గొప్ప సంగీత విద్వాంసుడు, ఇశ్రాయేలీల మధుర వాగ్గేయకారుడు, గొప్ప రచయిత, వేదాంతి, యుద్ధ నిపుణుడు, వీరుడు, ఉపకారి, కృతజ్ఞత గలవాడు. తన తరువాత తన సింహాసనాన్ని అధిష్ఠించే వారందరూ అనుసరించదగ్గ భయభక్తులు గలవాడు. అయితే దావీదుకున్న ఈ సద్గుణాలేవి అతని కుమారులకు అబ్బలేదు. గాని దావీదు చేసిన పాపం మాత్రం అతని పిల్లలను తీవ్రంగా ప్రభావితం చేసింది. తల్లిదండ్రులు, మీ ప్రవర్తన మీ పిల్లలను ప్రభావితం చేస్తుందని గమనించండి. అమ్నోను తన తండ్రిని అనుసరించి తాను అనుకున్నది సాధించడంలో సఫలమయ్యాడు. అమ్నోను దుర్మార్గానికి బలైన తామారు అవమానం పాలై తన నెత్తి మీద బుగ్గిబోసుకొని తాను కట్టుకొనిన వివిధ వర్ణములు గల చీరను చింపి తన తల మీద చేతులు పెట్టుకుని ఏడుస్తూ బయలుదేరింది. తామారు కన్నీళ్లను, చిరిగిపోయిన ఆమె బట్టలను, తలపై బూడిదను చూసిన ఆమె అన్నయ్యన అబ్షాలోము సంగతి గ్రహించి తన చెల్లెలను ఓదార్చి తన ఇంటిలో చేర్చుకున్నాడు. అబ్షాలోము అమ్నోన్ను గద్దించలేదు, లేక తండ్రికి ఫిర్యాదు చేయలేదు. మౌనంగా ఉన్నాడు. అబ్షాలోము రాజ్యపిపాసి. అబ్షాలోము ఇప్పుడు తన మెదడుకు పనిపెట్టాడు. తండ్రి తర్వాత రాజ్యాధికారి అమ్నోను కాబట్టి అమ్నోను చంపితే తామారు విషయం పగదీర్చుకున్నట్లవుతుంది. ఆ తర్వాత తాను రాజు కావచ్చు. ఒకే దెబ్బకు 2 పిట్టలు పడతాయి. ఇది అబ్షాలోము పథకం. ప్రస్తుతం అబ్షాలోము కడుపులో పగ గర్భం ధరించింది. ఇక అది హత్యను కనబోతూ ఉంది. అదను కోసం అబ్షాలోము 2 నిండు సంవత్సరాలు ఎదురు చూశాడు. సరైన కాలం రానే వచ్చింది. రాకుమారులకు రాజ్యపు బాధ్యతలు మాత్రమే గాక వ్యక్తిగత ఆస్తులు కూడా ఉండేవి. అబ్షాలోముకు గొర్రెల మందలున్నాయి. గొర్రెల బొచ్చు కత్తిరించే కాలం ఆ మందల యజమానులకు పంటకాలం లాంటిది. ఈ సందర్భంగా జరిగే విందుకు బంధువులను, స్నేహితులను పిలవడం ఆనవాయితీ. అబ్షాలోము తన గొర్రెల బొచ్చు కత్తిరించు సందర్భంగా తన తండ్రి అయిన దావీదును, రాజ్యపు అధికారులను విందుకు ఆహ్వానించాడు. దావీదు అబ్షాలోము మీద దయదలిచి, మేమందరం వస్తే నీకు భారం అవుతుందని అబ్షాలోము ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించాడు. అబ్షాలోముకు కూడా తన తండ్రి నుంచి సరిగ్గా కావలసింది ఇదే. ఎందుకంటే తన తండ్రి, అతని అంగరక్షకుల సమక్షంలో అమ్నోన్ను చంపడం కుదరదు. తండ్రి నిరాకరించడంతో తండ్రి వారసుడు యువరాజైన అమ్నోన్నైనా పంపుమని బ్రతిమాలాడు అబ్షాలోము. అమ్నోను జ్యేష్ఠుడైన రాకుమారుడు, రాజు తర్వాత రాజులాంటివాడు కనుక అంతమంది ఎదుట రాజు ప్రతినిధిగా రాజు సింహాసనంపై కూర్చొని తన వారసత్వమును చాటుటకు అమ్నోను తగినవాడే అని, ఆ సమయం కూడా తగినదే అని తలంచిన దావీదు అమ్నోన్ను అతనితో కూడా మిగతా రాకుమారులందరినీ విందుకు పంపాడు. అమ్నోన్ను ఎప్పుడు చంపాలో ముందుగానే తన సేవకులందరికీ సూచనలిచ్చాడు అబ్షాలోము. సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం 28వ వచనం. అబ్షాలోము తన పనివారిని పిలిచి, అమ్నోను ద్రాక్షారసం వలన సంతోషయుండుట మీరు కనిపెట్టి ఉండి అమ్నోను హతం చేయడని నేను మీతో చెప్పినప్పుడు భయపడక అతన్ని చంపుడి, ధైర్యం తెచ్చుకొని పౌరుషము చూపుడి అని గట్టిగా ఆజ్ఞయించెను. అబ్షాలోము చెప్పినట్టుగానే అమ్నోను త్రాగి మత్తుడైనప్పుడు అబ్షాలోము ఆజ్ఞ చొప్పున అతని సేవకులు అమ్నోన్ను చంపారు. రేపిస్ట్ అమ్నోను హతమయ్యాడు. దురాశ గర్భమును ధరించి పాపమును కనును, పాపము పరిపక్వమై మరణమును కనును అని యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో బైబిల్ గ్రంథం సెలవిచ్చిన మాట అక్షర సత్యం. దావీదు కుటుంబంలో పాపం తన ప్రతాపాన్ని చూపించింది. అన్నదమ్ముల మధ్య శత్రుత్వాన్ని పెంచింది. తుదకు హత్యను పండించింది. అవునండి, పాపములో ఉన్నదంతా చేదు విషమే. పాపం భార్యాభర్తల మధ్య శత్రుత్వం తెస్తుంది. పాపం తండ్రి కొడుకుల మధ్య, తల్లి కూతుల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య ద్వేషాగ్నిని రగిలిస్తూ ఉంది. మమతానురాగాలు మసి చేస్తూ ఉంది. బాంధవ్యాలను తుంచేస్తుంది. అయిన వారినే కానివాళ్ళని చేస్తుంది. భోజనం పేరుతో అమ్నోను తామారు మానాన్ని తీయగా అదే భోజనం పేరుతో అమ్నోను ప్రాణం తీశాడు అబ్షాలోము. నాకు భోజనం వండుటకు నా చెల్లెలైన తామారును పంపుమని అమ్నోను కపటంతో తన తండ్రికి మనవి చేయగా, నేనిచ్చే విందుకు నా అన్న అయిన అమ్నోన్ను పంపుమని కపటంతో మనవి చేశాడు అబ్షాలోము. అమ్నోన్ను హతం చేయడానికి అతని పద్ధతిని అనుసరించాడు అబ్షాలోము.
అమ్నోన్లో ఉన్న దుర్మార్గాన్ని తామారు పసిగట్టనట్టే అబ్షాలోములో ఉన్న పగను పసిగట్టలేకపోయాడు అమ్నోను. కుయుక్తితో పాపం చేసేవాడు తాను తెలివిమంతుణ్ణి అని అనుకుంటాడు గాని బహుసులువుగా మరొకరు కుయుక్తికి దొరికిపోతాడు. అమ్నోను తాను చేసిన పాపాన్ని మరచిపోయాడు గాని ఆ పాప ఫలితం మాత్రం అతన్ని మరచిపోలేదు. 2 ఏళ్ల విరామం తన పాపాన్ని మాపు చేసిందనుకున్నాడు అమ్నోను, కానీ అది కాపుకొచ్చింది. అబ్షాలోము పిలిచిన వెంటనే వెళ్లి అతని ఉరిలో చిక్కుకొని తన పంట కోసుకున్నాడు అమ్నోను. సోదరుడా, జాగ్రత్త. పాపం మొదట నీ కోరిక తీరుస్తుంది, తదుపరి తన కోరిక తీర్చుకుంటుంది, అనగా నిన్ను చంపుతూ ఉంది. అమ్నోను హతమైన వెంటనే రాకుమారులందరూ భయపడి పారిపోయారు. వారందరూ మార్గమధ్యంలో ఉండగానే రాకుమారులందరూ హతమయ్యారని దావీదుకు సమాచారం అందింది. ఈ మాట విన్న దావీదు హతాశుడై వస్త్రములు చింపుకొని నేలను పడిపోయాడు. సంగతి ముందే ఎరిగిన యెహోనాదాబు, రాజా, కేవలం అమ్నోను మాత్రమే చనిపోయాడు అని రాజుకు తెలియజేశాడు. యెహోనాదాబు బహుకపటం గలవాడని విన్నాం. ఇదంతా అతడి పుణ్యమే. అమ్నోను నానాటికి చిక్కిపోయి చనిపోయినా బాగుండేది కాని యోనాదాబు మాట విని చరిత్రలో ఒక దుర్మార్గునిగా మిగిలిపోయి తమ్ముని చేతిలో హతుడయ్యాడు. యోనాదాబు నోరు తెరిచి తామారు జీవితాన్ని, మౌనం వహించి అమ్నోను జీవితాన్ని నాశనం చేశాడు. గమనించండి, సాంఘికంగా న్యాయం చేయవలసిన చట్టం మౌనం వహిస్తే బాధితుడు చట్టాన్ని తన చేతుల్లోనికి తీసుకొని తనకిష్టమైన శిక్ష అమలు చేస్తాడని అబ్షాలోము చర్య మనకు గుర్తు చేస్తూ ఉంది. చట్టం తగిన కాలంలో స్పందించి నేరస్తుని శిక్షించి ఉంటే బాధితుడి ఆక్రోశం అణిగిపోయేది. తండ్రిగా, రాజుగా, న్యాయాధిపతిగా దావీదు అమ్నోన్ను ఖచ్చితంగా శిక్షించాల్సిందే. అతన్ని శిక్షించకుండా దావీదు చేసిన పొరపాటు అతని కుటుంబంలో విషాదానికి దారితీసింది. ఇది ఇంతటితో ఆగలేదు. అమ్నోను చంపిన పాపానికి దావీదు అబ్షాలోమును కూడా శిక్షించలేదు, మందలించలేదు. అమ్నోను హత్య చేసిన 5 సంవత్సరాలకు తనను కలిసిన అబ్షాలోమును రాజు ముద్దు పెట్టుకున్నాడు. చట్టం మళ్లీ పూర్వ నేరాన్ని చేసింది. ఇప్పుడు బాధితులెవరో కాదు, ఆశ్రయమిచ్చిన రాజే, ఆశ్రయమిచ్చిన చట్టమే. న్యాయస్థానం మౌనం ద్వారా, జాప్యం ద్వారా, మిలాఖత్ ద్వారా నేరగాళ్లకు ఊతమిచ్చినంత కాలం ఓడిపోయేది ఎవరో కాదు, న్యాయమే, న్యాయ వ్యవస్థే, న్యాయస్థానమే. ఇప్పుడు అబ్షాలోము ఏకంగా తండ్రికే ఎసరు పెట్టాడు. రాజ్యంలోని ప్రజలను తన వైపు ఆకర్షించుకొని దావీదును రాజ్యభ్రష్టుని చేశాడు. ప్రాణరక్షణ కోసం దావీదు అరణ్యంలోనికి పారిపోవలసి వచ్చింది. జరిగిన యుద్ధంలో దావీదు సైన్యం అబ్షాలోమును చంపింది. ఎంత విచారం! కామవాంఛతో ఒకడు, రాజ్యకాంక్షతో మరొకడు. దావీదు 2 కుమారులు అకాల మరణం పొందారు. ప్రియతండ్రులారా, మీ ఇంటికి మీరే రాజులు, న్యాయమూర్తులు. మీ ఇంటిని నిష్పక్షపాతంగా ఏలితేనే మీకు క్షేమం. పిల్లలపై మీరు చూపే మితిమీరిన ప్రేమ వారి మధ్య యుద్ధాన్ని రేపుతూ ఉంది. మీరు చూపే పక్షపాతం, మీ చేతగానితనం మీ ఇంట్లో అశాంతిని రేపుతూ ఉంది. కడకు మీరే బాధితులవుతారు. అమ్నోను చనిపోయినప్పుడు దావీదు అనుదినము తన కుమారుని కొరకు అంగలార్చెను అని, అబ్షాలోము చనిపోయినప్పుడు దావీదు కేకలేసి ఏడ్చాడని వ్రాయబడింది. ఇది దావీదు కుటుంబ పాలన ఫలితం. ఆ ఏడుపేదో ముందుగానే ఏడ్చి ఉంటే దావీదు తన కుమారులను దక్కించుకునేవాడు. ప్రియులారా, పాపం ఎంతటి ఘోర పరిస్థితులకు దారితీస్తూ ఉందో వినిన సంగతులను బట్టి, మన కళ్ళెదుట జరుగుతున్న వాస్తవాలను బట్టి మనకు అర్థమవుతూ ఉంది. పాపం ఎందరో జీవితాలను పతనం చేస్తూ ఉంది, కుటుంబాలలో అశాంతిని రగిలిస్తూ ఉంది. అమ్నోను ఎంతో భవిష్యత్తు గల యువకుడు, తండ్రి తర్వాత రాజ్యాన్ని ఏలవలసిన జ్యేష్ఠుడు. కాని అతని పాపం ఏలింది, అతన్ని మనసాక్షిని కాల్చింది, మొద్దుబార్చింది. ఫలితంగా దుష్కామ ప్రవర్తనకు ఒడిగట్టాడు. నేడు కూడా ఇలాంటి అమ్నోనులు మనకు కనిపిస్తూ ఉన్నారు. అమ్నోను పాపం అతన్ని చంపినట్లు అనేక మంది యువకులు తమ పాప ఫలితాన్ని నేడు అనుభవిస్తూ ఉన్నారు. అక్రమ లైంగిక వాంఛ హృదయ భ్రష్టత్వమే. ఇది ఆశీర్వాదాలను దూరం చేస్తుంది, శాపాన్ని మీదకు తెస్తుంది. యాకోబు జ్యేష్ఠ కుమారుడైన రూబేను ఇట్టి దుష్కామ ప్రవర్తనతో నిండుకొని తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించాడు. ఈ సంగతి యాకోబుకు తెలిసింది. ఈ బిల్హా యాకోబు ప్రియ భార్య అయిన రాహేలు దాసి. తాను నఫ్తాలిల తల్లి. రూబేను ఇంతటి నీచ కార్యానికి ఒడిగట్టాడన్న సంగతి యాకోబుకు తెలిసింది. అవసాన దశలో యాకోబు తన 12 కుమారులను దగ్గరకు పిలిచి వారందరి ముందు రూబేన్ను ఆశీర్వదించినట్లుగానే అతని రహస్యాన్ని బయటవేశాడు. ఆదికాండం 49వ అధ్యాయం 3వ వచనం. రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు, నా బలం యొక్క ప్రథమ ఫలమును,
నా ఔన్నత్యమును బలాత్సయము నీవే అని మెచ్చుకున్నాడు. కాని నీవు నీ తండ్రి మంచం మీదికెక్కితివి, దాన్ని అపవిత్రం చేసితివి అంటూ నొచ్చుకొని హృదయ బాధను వ్రెలగక్కాడు. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 5వ అధ్యాయములో యాకోబు కుమారుల వంశావళిని గురించి చెబుతూ దేవుడి వాక్యం, ఇశ్రాయేలు తొలిచూలు కుమారుడైన రూబేను కుమారుల వివరములు. ఇతడు జ్యేష్ఠుడై ఉండెను గాని తన తండ్రి పరుపును తాను అంటుపరిచినందున అతని జన్మ స్వాతంత్ర్యం ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇవ్వబడెను అని వ్రాయబడింది. ఎంత విచారకరం! రూబేను వరుసలో పెద్దోడే గాని బుద్ధిలో వరుస తప్పాడు. క్రమసంఖ్యలో పెద్దోడే గాని జీవిత క్రమం తప్పాడు. ఫలితంగా జ్యేష్ఠత్వపు ఆశీర్వాదం కోల్పోయాడు. ఆ ఆశీర్వాదం యోసేపునకు దక్కింది. ఏమిటి యోసేపు విశిష్టత? తన మీదకు వచ్చిన లైంగిక శోధనను నిర్ద్వందంగా త్రోసిపుచ్చి, నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని పలికి పాపమునకు దూరంగా పారిపోయాడు. అందుకే తనకు, మనకు, తన సంతానానికి పరిశుద్ధత వలన కలిగే ఫలం ఎలా ఉంటుందో రుచి చూపించాడు యోసేపు. అబ్షాలోము సైతం తన తండ్రి ఉపపత్నులను కూడి యుద్ధములో తండ్రి సైన్యముతో తలపడి కడసారి చూపునకు సైతం నోచుకోలేని దిక్కులేని చావు చచ్చాడు. పాపం శాపాన్ని, మరణాన్ని మీదకు తీసుకుని వస్తే పరిశుద్ధత ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తూ ఉంది. ప్రియమైన యవన సోదరి సోదరులారా, గమనించండి, ఈ శరీర సృష్టికర్తలం మనం కాదు. దేవుడే మన శరీరాన్ని సృష్టించాడు. ఇందులో ఆకలి, దాహం, విశ్రాంతి వంటి శరీర ధర్మాలను ఉంచాడు. లైంగిక వాంఛ కూడా ఒక సహజ ధర్మమే. అయితే సహజ ధర్మాన్ని అధర్మంగా నెరవేర్చుకోవడమే పాపం, అనర్థం, అపరాధం. యవనుడైన అమ్నోనులో లైంగిక వాంఛ సహజమే. అయితే లైంగికత కేవలం వివాహపు భాగస్వామికి మాత్రమే పరిమితం కావాలని దేవుడు తన ధర్మశాస్త్రమందు ఆదేశించాడు. అంతేకాదు, వావి వరుసలను మరిచి మిగతా వారెవరిని ముట్టుకోకూడదని దేవుడు స్పష్టంగా లేవ్యకాండం 18వ అధ్యాయం 20వ అధ్యాయంలో ఆజ్ఞాపించాడు. ప్రతి యూదా బాలుడికి, విశేషించి అమ్నోను వంటి రాకుమారుడికి ధర్మశాస్త్రం దూరంలో ఉండేది కాదు. అయితే శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రం లోబడనేరదు అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడినట్లుగా శరీరానుసారైన అమ్నోను దేవునికి లోబడలేదు. అయినా పాపం చేసేవారికి పాపమంటే తెలియక కాదు, దేవుడంటే తెలియక కాదు. తన శరీరేచ్ఛలను అక్రమంగా, నిర్భీతిగా నెరవేర్చుకుంటకు అమ్నోను దేవుణ్ణి మరిచాడు. శరీరానుసారమైన మనస్సు మరణం, పాపం వలన వచ్చు ఫలం మరణం అని బైబిల్ గ్రంథం సెలవిచ్చినట్లుగా అమ్నోను మంచి యవనములో పాపం వలన తన మరణాన్ని తన మీదకు తెచ్చుకున్నాడు. దైవవాక్కైన పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏం చెబుతుందో వినండి. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం, దేహం జారత్వ నిమిత్తం కాదు గాని ప్రభువు నిమిత్తమే. ఇక 18వ వచనంలో, జారత్వమునకు దూరంగా పారిపోండి, మనుషుడు చేయు ప్రతిపాపము దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వం చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపం చేయుచున్నాడు అని హెచ్చరిస్తుంది దేవుడి వాక్యం. మనుషులకు కలిగే శోధనలన్నిటిలో అత్యంత శక్తివంతమైన ఈ లైంగిక శోధనకు చక్కని పరిష్కారం చెబుతుంది దైవవాక్కైన బైబిల్ గ్రంథం. మొదటిగా, ఈ దేహం మనది కాదు, అది దేవుని వల్ల మనకు అనుగ్రహించబడింది అని గ్రహించాలి. నువ్వు పురుషునిగానో లేదా స్త్రీగానో జన్మించావంటే అది దేవుని సంకల్పమే కాని నీ చాయిస్ కాదు. గనుక నువ్వు దేవుని సంకల్పంలో ఉన్నావు అంటే నీకివ్వబడిన శరీరం దేవుని చిత్తం నెరవేర్చుటకు గాని నీ చిత్తం నెరవేర్చుటకు కాదు. అంటే దేవుడు నీకిచ్చిన నీ దేహానికి నువ్వు కాపలాదారునివే గాని సొంతదారునివి కావు. బైబిల్ గ్రంథం చెబుతున్న ఈ సత్యాన్ని నువ్వు గ్రహిస్తే నీ దేహంపై నీకెంత బాధ్యత ఉందో ఆలోచిస్తావు. బాధ్యతను ఎప్పుడు గ్రహిస్తావో అప్పుడు జవాబుదారితనం వహిస్తావు. ఈ విధంగా ఈ శరీరం ప్రభు నిమిత్తమేనని గ్రహించి ప్రభు కోసము జీవిస్తావు. ఎంత బాధ్యత, జవాబుదారితనమున్నా ఈ శరీరం శోధనకు అతీతం కాదు. అందువలన జారత్వము నుండి పారిపోమ్మని దైవ గ్రంథం చెబుతూ ఉంది. పారిపోయేవారు ప్రమాద స్థలము నుండి సురక్షిత స్థలానికి వెళ్తారు. జారత్వము నుండి పారిపోవడం అంటే పాపం చేయకుండా పారిపోవడమే. పాపం దగ్గర నుంచి పరిశుద్ధత కొరకు పారిపోవడమే. ఈ లోకములో ఉన్నదంతయు కేవలం ఆశ మాత్రమేనని బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది. నచ్చిన ప్రతిదీ కావాలంటుంది నేత్రం, అందిన ప్రతిదాన్ని పొందాలనుకుంటుంది శరీరం. ఇలా కాని వాటిని పొంది గర్విస్తుంది అహం. ఇదంతా లోక సంబంధమైనవే. లోకము దాని ఆశ గతించిపోవును గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును అని బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉంది. ప్రియమైన సోదరి సోదరుడా, ఎలా ఉంది నీ జీవితం? అమ్నోనులాగే ఉందా?
ఒకవేళ దేహంతో పాపకార్యం జరిగించకపోయినా కంటి చూపులతో ఊహలతో సంతృప్తి పడే నువ్వో రకపు అమ్నోనువేమో. దేహ వాంఛలతో రగిలిపోతూ నిన్ను నువ్వు నిగ్రహించుకోలేక నీ హృదయం స్వాధీనం తప్పి అక్రమార్గంలో నడుస్తూ ఉన్నావా? నీ స్నేహితుల సలహా నిన్ను పాడు చేసిందా? ఎవరి భయం లేక నీ ఇష్టానుసారంగా బ్రతుకుచూ ఉన్నావా? పాపము చేసినా పశ్చాత్తాపడక అమ్నోను వలె గర్వంగా బ్రతుకుచూ ఉన్నావా? అయితే నీ పాపము నిన్ను వెంటాడుతుందేమో. అది నిన్ను పట్టుకుంటే, ఇలాంటి స్థితిలో నువ్వు మరణిస్తే నీ గతి నరకమే. అక్కడ అగ్ని ఆరదు, ఆత్మ చావదు. యుగాయుగములు తీరని బాధను, వేదనను నీవు అనుభవిస్తావు. బాబూ, తుచ్చమైన కోరికతో ఎందుకు ఈ స్థితికొస్తావు? నీకు కావలసింది నీ సమస్యకు పరిష్కారం. నీ సమస్య నీ చంచల హృదయమే. ఇప్పుడు నీకు కావలసింది నీకు ఆలోచన చెప్పి సరిచేయగల స్నేహితుడు కావాలి. అట్టి శ్రేష్టమైన దివ్య స్నేహితుని గురించి బైబిల్ గ్రంథం నీకు పరిచయం చేస్తూ ఉంది. ఆయన ఏమంటున్నాడో విను. 32వ కీర్తన 8వ వచనం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. ఈయన నీ జీవితాన్ని నిలవబెట్టేవాడు, నిన్ను నడిపించగలవాడు, నీ మీద దృష్టి పెట్టగలవాడు, నీ మీద అంత ప్రత్యేక శ్రద్ధ గలవాడు. ఈయన విడువక నిన్ను ప్రేమించే నిజ స్నేహితుడు. అంతేకాదు, నీకోసం ప్రాణం పెట్టగల స్నేహితుడు. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడినట్లు, నిన్ను వ్యక్తిగతముగా నీ తల్లి కంటే తండ్రి కంటే మిక్కుటముగా ప్రేమించి నీ కొరకై నీ వంటి దేహమును ధరించి నీలాంటి శోధనను విజయవంతంగా ఎదుర్కొని జయించిన ఈ పరిశుద్ధుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నీ పాపపు ఊబి నుండి విడిపించుటకు నిన్ను ప్రేమించి నీకు బదులుగా నీ స్నేహితులెవ్వరూ చేయలేని పనిచేశాడు. నీ పాపం నుండి నిన్ను విడిపించుటకై తన పరిశుద్ధ దేహాన్ని బలిగా అర్పించాడు. స్నేహితుడా, నీకోసం ఆయన దేహం శిక్షను అనుభవించి కొరడా దెబ్బలచే చీల్చబడింది. నీకోసం ఆయన తలపై ముళ్ల కిరీటం మొత్తబడింది. నీకోసం నిలువెల్లా రక్తసిక్తమయ్యాడు. నీకోసం బరువైన మ్రానును మోస్తూ అవమానపరచబడ్డాడు. నీ పాప క్షమాపణ కోసం శిలువపై బాధను అనుభవించాడు. నీకోసం నలగొట్టబడి సొగసును స్వరూపమును కోల్పోయాడు. నీ రక్షణ కోసం చేయవలసిందంతా పూర్తి చేసి సమాప్తమని పలికి ఆ శిలువపై మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడై 3వ దినమున తిరిగి లేచి తన శక్తిని రుజువు చేశాడు. ఇట్టి ప్రాణం పెట్టిన రక్షకుడే నీకుండవలసిన నిజ స్నేహితుడు, నిత్య స్నేహితుడు. ఇప్పుడు నిన్ను గూర్చి చింతిస్తూ నీకోసం దినమెల్లా చేతులు చాపి రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన చెంతకు వస్తే పాప క్షమాపణను పొంది ఆత్మానందాన్ని అనుభవిస్తావు. ఆలస్యం చేయక నేడే త్వరపడు, రేపు నీది కాకపోవచ్చు. యేసు ప్రభువా, నేను పాపిని, దయతో నన్ను క్షమించి నీ పరిశుద్ధ రక్తం ద్వారా నన్ను పరిశుద్ధునిగా చేయమని విరిగి నలిగిన మనస్సుతో వేడితే నేడే నీ పాప హృదయ సమస్య నుండి విముక్తి పొందగలవు. ఈ విధంగా ప్రభు అయిన యేసుక్రీస్తును నీ హృదయంలో స్వీకరించుదువుగాక. ప్రార్థన. పరమ తండ్రి, ఇంతవరకు వినిపించబడిన మీ వాక్యం కొరకై మీకు స్తోత్రములు. వినిన వారందరూ ఈ మాటలందు విశ్వాసముంచి పాపం విడిచి క్షమాపణ పొంది మీ రాజ్య వారసులగుటకు సహాయము చేయమని, వినిన మాటలను ఫలింపచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నమ్మకమైన వాడు ఉన్నాడు మన దేవుడు, నమ్మదగిన వాడు వస్తాడు త్వరలోనే. నమ్మకమైన వాడు ఉన్నాడు మన దేవుడు, నమ్మదగిన వాడు వస్తాడు త్వరలోనే. యేసుని రాకకు ముందే, యేసుని రాకకు ముందే మారు మనస్సును పొందుమా, ప్రభుని చెంతకు చేరుమా, రక్షణ భాగ్యం పొందుమా. జీవితమంటే మాటలు కాదు చెల్లెమ్మా, మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా. ఇవి మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా. జీవితమంటే మాటలు కాదు చెల్లెమ్మా, మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా. ఇవి మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా.